అని మీరు అనుకుంటే ఆ అంశం మీద ఆయా రాష్ట్రాల అభ్యంతరాలు తెలిపితే దొంగలు కూర్చున్నారని మాట్లాడడం అనేది థర్డ్ క్లాస్ బిహేవియర్. ఆ క్లాస్ అని కూడా తెలియదు నాకు. ఎందుకంటే యు ఆర్ ఎ సెంట్రల్ మినిస్టర్. మీరు మాట్లాడేటప్పుడు డెమోక్రటిక్ స్పిరిట్ని గౌరవించకపోతే ఎట్లా? మీకు ఆ వ్యవహారం అర్థం చేసుకునే స్థాయి ఉంటే, ఆ మెచ్యూరిటీ ఉంటుందంటే చెప్పిన విషయాన్ని మాట్లాడండి. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది మంచిదా కాదా, అయితే ఈ రాష్ట్రాల యొక్క వాదన మంచిదా కాదా, లేకపోతే ఇంకేదైనా చేస్తారా? కానీ ఆ రెటారిక్ వాళ్ళు దొంగలు వీళ్ళు దొంగలు, ఆడ స్కామ్ అయింది ఇక్కడ స్కామ్ అయింది చెప్పాల్సి వస్తే చాలా ఉంటాయి. మామూలు వ్యక్తులు మాట్లాడడం వేరు. కేంద్ర హోంమంత్రిగా ఉన్నది ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టర్ కదా, ఒక రకంగా చెప్పండి, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి. చాలా జాగ్రత్తగా రెస్పాండ్ చేస్తే మీకు గ్రేస్ పెరుగుతుంది. అంతేగాని దేశంలో ఒక 5-6 రాష్ట్రాలు ఒక సమస్య మీద కూర్చుంటే అది కేంద్రానికి ఇష్టం లేకపోతే దాన్ని అడ్రస్ చేయాలి. ఇది ధిక్కారం కాదనేది. ఇప్పుడు చాలా సౌత్ నార్త్ కోసం కాదు, ఇప్పుడు రాజేంద్రంగా అర్థం చేసుకోవాలి. దక్షిణాది రాష్ట్రాలను టర్మ్ చేసుకోవడం ఎందుకు? మేజర్గా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతూ ఉన్నాయి. ఐ డిమాండ్ టుడే ది బీజేపీ లీడర్స్, అదర్ పార్టీ లీడర్స్ హూ హ్యావ్ నాట్ రెస్పాండెడ్, టీడీపీ అండ్ జనసేన ఆల్సో. మీరు బీజేపీతో ఉన్నారు కాబట్టే అని కాదు, ఇక్కడ ఇష్యూ బీజేపీయా బీఆర్ఎస్ఆ కాంగ్రెసా కాదు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గితే, ఇక్కడ ప్రజల రిప్రజెంటేషన్ తగ్గితే, వాళ్ళ అంటే ఒక ప్రాంతం డామినెన్స్ పెరిగితే ఫెడరల్ డెమోక్రసీలో సమాఖ్య ప్రజాస్వామ్యంలో డిమాండింగ్ పవర్ తగ్గిపోతుంది. ఇప్పటికే పన్నుల యొక్క డివల్యూషన్లో కానీ, అంటే పన్నుల శాతంలో వచ్చేటటువంటి వాటా కానివ్వండి, కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటాయి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానివ్వండి, కేంద్ర సాయం కానివ్వండి, కొత్త పథకాలు ఏవచ్చినా కానీ సహజంగా ఉత్తరాదికి పోవడం అనేది కామన్ అయిపోయింది. దాన్ని మనము లెక్కలతో సహా అనేక సార్లు చెప్పినాం, ఇవాళ కూడా చెప్పినాం కదా. తెలంగాణ రాష్ట్రమే జనాభాలో 2.8% దేశంలో, జీడిపిలో మన యొక్క కాంట్రిబ్యూషన్ 5.3%. మీరు గ్రోత్ రేట్ ఆఫ్ ది పాపులేషన్ చూస్తే 71 తర్వాత ప్రధానంగా ఎందుకు క్యాప్ పెట్టారు? 543 దగ్గర జనాభా రేటు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాలు సంకల్పించినాయి. కేంద్ర ప్రభుత్వాలని ఎవరు నడిపినా, ఏ పార్టీ నడిపినా, ఏ ప్రాంతం ప్రధానమంత్రి ఉన్నా కానీ దక్షిణాది రాష్ట్రాలు వాటిని తూచా తప్పకుండా పాటించినాయి కాబట్టి ఈ ప్రాంతంలో మనకు జనాభా రేటు తగ్గింది. మరి దానికి మీరు ఇవాళ చెప్పినట్లు పుండు మీద కారం చల్లినట్టు చాలా డీటెయిల్డ్ నేను చెప్తున్నా కదా. దిస్ ఈజ్ అ వెరీ బెంచ్ మార్కింగ్, ఒక మైల్ స్టోన్ మీటింగ్ లాగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక నిమిషం అండి, చెన్నైలో జరిగింది ఒక బ్రహ్మాండమైన మీటింగ్. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో డైలాగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ డెమోక్రసీ డైలాగ్, డిస్కషన్స్, సచ్ ఫోరమ్స్ ఆఫ్ వేరియస్ పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు మీరు ఆ డిఎంకే ఉంది, వాళ్ళు ఒక ద్రవిడ్ సెంటిమెంట్ అనుకోండి, థియలాజికల్ అట్లా వాళ్ళు వెళ్తారు. లోకల్ సెంటిమెంట్ వేరు, లెట్ మీ ఫినిష్. భిన్న సంస్కృతులు, భిన్న ఐడియాలజీలు ఉన్నటువంటి పార్టీలు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక మేజర్ ఎక్సర్సైజ్ మీద వాళ్ళ అభిప్రాయాలు చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు, ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఉన్న వాళ్ళు దాన్ని చాలా అంటే ఒక డిగ్నిఫైడ్ అప్రోచ్ తీసుకొని, బ్రాడ్ మైండెడ్ తో తీసుకొని మంచిగా చెడ చూడాలి తప్పితే ఖచ్చితంగా ఇటువంటి విమర్శలు అనేది వెల్కమింగ్ కాదు. మై ఫైనల్ స్టేట్మెంట్, మీరు హైదరాబాద్ లో మీటింగ్ కంటిన్యూషన్ అని చెప్తా ఉన్నారు. ఎస్, దీస్ కైండ్ ఆఫ్ మీటింగ్ షుడ్ కంటిన్యూ. నాట్ ఓన్లీ దిస్, ఇక్కడ 14 డీలిమిటేషన్ తో పాటుగా భవిష్యత్తులో ఈ ఎకనామిక్ గ్రోత్ సంబంధించినటువంటి డ్రైవర్స్ అయితే ఉన్నాయో